ఉచితము. ఉచితము అనేది ఏంటంటే, ఈ ఉచితముగా బైబిల్ గ్రంథంలో పొందుకున్నవారు కొంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు తల్లి? ఈ ఉచితముగా పొందుకున్నవారు కొంతమంది ఉన్నారు. ఈ దేవాది దేవుడు ఈ ఆరాధన కార్యక్రమంలో ఉచితము అనే వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఈ ఉచితం అనే వాక్యమును బైబిల్ గ్రంథంలో ఎవరెవరికి ఉచితముగా ఏ ఒక రూపాలలో ఇచ్చాడో మనం ఒకసారి చూద్దామన్న. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం నుంచి చదువు. ఆ తర్వాత యోహాను గారు, పేతురు గారు అంటున్నారు, ఏమంటున్నారు? మా దగ్గర ఏమీ లేదు అని అంటున్నారు. ఇక్కడ ఆ విషయం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే దేవాది దేవుడు ఏం చెప్తున్నట్టే, ఈ అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఏమని తెలియజేశారంటే, ఆనాడు 12 మంది శిష్యులైన పేతురు గారు, యోహాను గారు. ఎవరు తెలియదు చెప్పండి? పేతురు, యోహాను. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే శృంగారపు అనే దేవాలయం వైపు వెళుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? శృంగారపు అనే దేవాలయం వైపు. ఆ యొక్క దేవాలయం వైపు ఎక్కుచూ వెళుతూ ఆ మార్గమును వెళుచూ ఉన్నప్పుడు అక్కడ ఆ సందర్భము ఒకటి జరిగినది. ఆ దేవాది దేవుడు ఆ సందర్భంలో ఉచితముగా ఒకరికి స్వస్థత ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఆ పేతురు యోహాను నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు పుట్టివాడు. ఎవరు తల్లి? కుంటివాడు. కుంటివాడు అంటే కాళ్ళు పనిచేయవు, కుంటిగా నడుస్తాడు. అటువంటి అతను పుట్టినప్పటి నుంచి కుంటివాడంట. ఈ పుట్టినప్పటి నుంచి కుంటివాడు తన యొక్క పరిస్థితులు మెరుగుపరుచుకునేదానికి అతని జీవనోపాధికి ఏం చేసేవాడంటే, ఆ దేవాలయపు దగ్గరకు ఎవరో ఒకటి తీసుకొచ్చి ఆయన అక్కడ పెడితే, మోసుకొని వచ్చి అక్కడ పెడితే అక్కడ కూర్చొని ఏం చేస్తాడు? భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. ఏం ఎత్తుకుంటాడు? భిక్షం ఎత్తుకుంటాడు. అక్కడ పుట్టి వాడిని తీసుకొని వచ్చి అక్కడ పెడితే ఆయన అంటున్నాడు ఆ క్షణంలో, ఈ పేతురు యోహానుని వారినే కాక అక్కడ అటు ఇటు తిరుగుతున్న జనాభాని భిక్షం అడుగుతూ ఉంటాడు. ఆయన పని ఎంతలే? ఆయన పని భిక్షం అడుగుడని. ఆ భిక్షం అడుగుతున్న సందర్భంలో ఈ పేతురు యోహాను ఒకనొక టైంలో ఆ శృంగారపు అనే దేవాలయం వైపు వెళుతూ ఉన్నప్పుడు, అయ్యా భిక్ష అందే, భిక్ష వేయండి అని అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడే పేతురు యోహాను గారు ఎక్కుచూ వెళుతూ ఉన్నారు. అప్పుడు ఇతను భిక్షం అడగగానే ఆ పేతురు యోహాను అతని వైపు చూశారు. ఎవరి వైపు చూశారు తల్లి? ఆ భిక్షం అడుక్కుని అతని వైపు చూశారు. చూడగానే వాళ్ళు ఏం చేశారంటే, పేతురు యోహాను ఆ భిక్షం అడుక్కుని అతన్ని, అయ్యా నువ్వు మా వైపు చూడు. ఏమన్నారు? అయ్యా నువ్వు మా వైపు చూడు అనగానే అతను ఏం చేశాడు? వీళ్ళేమన్నా భిక్షం వేస్తారేమో, వీళ్ళేమో నాకు కొద్దిగా దానం ఇస్తారేమో అని అనుకొని ఆ పేతురు యోహాను వైపు ఈ ఒక పుట్టివాడైన అతను వాళ్ళ వైపు చూసి ఏం చేస్తున్నాడు? ఆర్జిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమన్నా దానం వేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు అంటున్నాడు యోహాను, పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు మా వైపు తేరు చూడు. ఏమన్నారు? అయ్యా నువ్వు మా వైపు తేరు చూడు, మా వైపు చూడు అని అనగానే ఆయన మళ్ళా ఇంకా ఆతృతగా వీడు ఇంకా ఏమైనా వేస్తారేమో అని చెప్పి ఆయన వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళ వైపు చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, పేతురు ఒకటే అంటున్నాడు, అయ్యా మా దగ్గర బంగారం, వెండి, నగలు అట్లా ఏమి లేవు, కానీ మాకు ఇచ్చిన ఆ దేవాది దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత, మాకైతే ఆ దేవాది దేవుడు మాకైతే ఏదైతే ఇచ్చాడో ఆయుధము, ఏదైతే స్వస్థత నొందేదానికి ఎదుటి వారి యొక్క రోగములు, ఆ యొక్క రోగములు బాగుపరిచేదానికి, స్వస్థత నొందేదానికి ఆయుధం అనేది ఒకటి ఇచ్చాడు, మా కలిగినదే నీకు ఇస్తాము అని పేతురు అన్నాడు. అప్పుడు ఏంటయ్యా అది, ఇవ్వండి అయ్యా అని ఆ కుంటివాడు అడుగుతూ ఉన్నప్పుడు ఆ కుంటివాడు అటు చూడగానే, వాళ్ళు అడగగానే వాళ్ళ వైపు ఇతను చూడగానే దేవాది దేవుడు ఆ యేసు ప్రభువారు పేతురు యొక్క ఆత్మలో ప్రవేశించి పేతురు గారు అంటూ ఉన్నారు,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క నజరేయుడైన యేసు నామములో నువ్వు స్వస్థత నొందుగాక. అప్పుడు ఆయన కుడి చెయ్యి పట్టుకొని పేతురు ఏమంటున్నాడు, నజరేయుడైన యేసు నామములో నువ్వు స్వస్థత నొందుగాక, ఇక నుంచి నువ్వు నిలిచి నడవాలని చెప్పి యేసునామములో వారు అడగగానే ఆయన నిలుచుండి నడిచిన దాఖలాలుగా అక్కడ కనబడుతున్నాయి. వాడు అంటున్నాడు, కుంటివాడైన అతను యేసునామములో ఉచితముగా నడిచిన దాఖలాలుగా మనకి ఇక్కడ కనబడుతున్నది. ఈరోజు ఆ దేవాది దేవుడిని అడుగుతున్నాడు, నువ్వు ఉచితముగా ఏమేమి పొందుకోవాలనుకుంటున్నావు? నువ్వు ఒకసారి ఆ దేవుని వైపు తేరి చూడు. ఆయన వైపు చూచినట్లయితే నీకేమి కావాలో ఆ దేవాది దేవుడు నీకు ఉచితముగా కలగజేయునుగాక. ఆ కుంటివాడికి కాళ్ళు ఆ స్వస్థత నొందినట్టు యేసు నామములో నువ్వు కూడా నీ సమస్తల బాధల యొక్క రోగములు ఏ అయితే ఉండినచో ఇప్పుడే నువ్వు స్వస్థత నొందువుగాక. యేసు నామములో ప్రతి రోగము విడిపించునుగాక. ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు, ఇక్కడ కూర్చున్న బిడ్డలు, ప్రతి ఒక్క విషయంలో రోగములు ఎందుకు బాధపడుతున్నావా సరే, నీ కన్నీరు మున్నీరు అవుతున్నా సరే, నీ బాధలు సమస్తములో రోగముల నుంచి నేను విడిపించునుగాక. కానీ నువ్వు ఆయన వైపు తేరి చూచినట్లయితే ఇప్పుడే నువ్వు ఆ సమస్తము నువ్వు పొందుగాక. అలాగే అంటున్నాడు. రెండవదిగా నిర్గమాకాండం 16 అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు ఒక మాట, బండ నుండి నీరు ఉచితముగా పొందారు. ఏం తల్లి? రెండో మాట ఏం తల్లి? బండ నుండి నీరు ఉచితముగా పొందారు. మూడవ మాట, మన్నాను ఉచితముగా పొందారు. ఆ నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగము ఏమి పొందారు తల్లి? 2 విషయాలు పొందారు. ఇంకా చాలా మేలు పొందారు. కానీ వాటిలో మనకి ఇక్కడ తెలియపరుస్తున్నది ఏంటంటే ఈ యొక్క మాట, మొట్టమొదటిది బండ నుండి నీరు ఉచితముగా పొందారు. ఏ మాట మళ్ళీ చెప్పడం, బండ నుండి నీరు ఉచితముగా పొందారు. రెండవదిగా మన్నాను ఉచితముగా పొందారు. ఇశ్రాయేలు జనాంగమును మోషే గారు 40 సంవత్సరములు వాళ్ళు నడిపిస్తూ తీసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే కానాను అనే దేశమునకు, ఐగుప్తు చెర నుండి కానాను దేశమునకు తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని ఈ మార్గం మధ్యలో ఈ 40 సంవత్సరములో ఇశ్రాయేలు జనాంగాన్ని మోషేని విసిగించి ప్రాణము విసిగించారు. కానీ మోషే ఉలిక్కి పడలా, తడబడలా, భయపడలా. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏదైతే కావాలో ప్రతి ఒక్క మాటను తీసుకొని ఆ దేవాది దేవుడైన దేవుడికి అర్పిస్తూ అడుగుతున్నాడు. ఆ పనిలో భాగంగానే వాళ్ళు అంటున్నారు, అయ్యా మాకు దాహముగా ఉన్నది, మాకు నీళ్లు కావాలి, మా గొంతులు ఎండిపోతున్నాయి, మేము నడుస్తున్నట్టే మాకు దాహంగా ఉన్నది అని అడగగానే మోషే గారు ఆ ఇశ్రాయేలు జనాంగమును ఆ యొక్క దాహమును తీర్చేదానికి తండ్రిని అడగగానే మోషే పిలిచాడు తండ్రిని. మోషే తండ్రిని పిలవగానే తండ్రి మోషేతో అంటున్నాడు, మోషే ఆ బిడ్డల యొక్క దాహము నుండి తీరుస్తాను, కానీ నువ్వు చేయాల్సిన పని అంటే నీ చేతిలో ఉన్న కర్ర ఆ బండ నీళ్ళు కొట్టు. ఆ బండ నీళ్ళు కొట్టగానే ఆ బండలో నుంచి నీరు వస్తుంది. ఆ నీరు రాగానే ప్రతి ఒక్క మనుషుడు ఆ నీరును తాగుగాక. ఆనాడు ఆ కాలంలో ఇశ్రాయేలు జనాంగము మోషే ఆ కర్రని తీసుకొని కొట్టగానే ఆ బండలో నుంచి నీరు రాగానే ఆ ఇశ్రాయేలు జనాంగము నీరు తాగారు. పశు పక్షాదులు సమస్తము నీరు తాగి దాహమును తీర్చుకున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న బిడ్డలైతే కానీ, ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలైతే కానీ, మీకు దాహం అనే నీరు అనేది దప్పిక వేస్తుందా? దాహం అనేది నువ్వు తీర్చుకోవాలనుకుంటున్నావా? ఆనాడు ఆ సమరశ్రీకి
ఆ దాహం ఇచ్చినట్టు ఎన్నడూ దప్పిక కొనకుండా చేసినాడు. ఈనాడు ఈ కాలంలో నువ్వు ఎన్నడూ దప్పిక కొనకుండా ఉండేదానికి ఆ దేవాది దేవుడు నీకు దాహమును తీర్చునుగాక. వాక్యమనే దాహమును నీకు ఇచ్చునుగాక. ఆ వాక్యమును నువ్వు విని దాని అనుసంధానముగా నడుచుకుందువు కాక. నేను నడుచుకుంటాను, ఆ దాహం అనే వాక్యము నేను సమృద్ధిగా నేను ఆ దాహమును తీర్చుకున్న వారివైతే దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవునికి మహిమ కలిగేటట్టు అక్కడ అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని దాహము తీర్చాడు ఆ తండ్రి. సమర స్త్రీకి దాహమును తీర్చాడు ఆ బావి దగ్గర. ఈనాడు ఇక్కడ కూర్చున్న బిడ్డలకు, ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు దాహం అనే వాక్యమును మీకు అందిస్తున్నాడు ఆ దేవుడు. ఆ దాహము ఎన్నడూ నువ్వు దప్పిక కొనే వాడిగా ఉండాలని ఆశ తీర్చుకోవాలని, దాహం తీర్చేవాడుగా నువ్వు ఉండాలని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచునుగాక. రెండవది, ఆ ఇశ్రాయేలు జనాంగానికంట మన్నాను ఉచితంగా ఇచ్చాడు. ఏం తెలియచడతలే మన్నా. వాళ్ళు దాహం అడిగారు, అయిపోయింది. తర్వాత వాళ్ళు తదుపరి ఏమన్నారంటే, మాకు ఆకలిగా ఉన్నది, మాకు ఆహారము పెట్టు, ఆహారము కావాలి అని మోసేను విసిగిచ్చారు. అప్పుడు మళ్ళా దేవాది దేవుడిని మోషే గారు అడిగారు, అయ్యా ఈ నీ జనాంగము, ఈ నీ బిడ్డలు, నేను నడిపిస్తున్న ఈ ఇశ్రాయేలు జనాంగము, నీవు నా ద్వారా నడిపిస్తున్న ఈ ఇశ్రాయేలు జనాంగము దాహము తీర్చావు. మరి ఇంకొక మాట, వాళ్ళు ఆకలి వేస్తుంది, అన్నము కావాలి, ఆహారం కావాలని అడుగుతున్నారు. ఇలా ఇంతమంది జనానికి నేను ఆహారం ఎక్కడ తెచ్చి పెట్టేది అని ఆయన అడగగానే మోషే ఏం చేశాడు, ఆ దేవాది దేవుడు వెంటనే విని, అయ్యా వాళ్ళ ఆహారము నేను తీరుస్తాను, కానీ వాళ్ళు నేను చెప్పిన పని చేయమను. నేను ఈ ఆహారమును ఎలా ఇస్తానంటే, దేవదూతలు పూజించే ఆహారము, అంతటి విలువైన ఆహారము మన్నాను నేను వీళ్ళకిస్తాను. అది కూడా ఎలా ఇస్తాను, ఉచితముగా ఇస్తాను. నేను ఏ విధముగా ఉచితముగా ఇచ్చానో ఈ మన్నా అనే ఆహారము నేను ఆ బిడ్డలకు, నాకు ఇష్టమైన బిడ్డలకు నేను ఉచితముగా అందిస్తాను. ఆ యొక్క మన్నా అనే ఆహారము, ఆ యొక్క తెల్లవారుజామున ఆ ప్రాంతాల్లో మన్నా అనే ఆహారము మంచు రూపంలో ప్రతి ఒక్క ఇశ్రాయేలు జనాంగానికి, అక్కడ ఉన్న బిడ్డలకి మన్నా అనే ఆహారం మంచు రూపంలో ఆ బిడ్డలకి అందజేశాడు. అటువంటి మన్నా కలిగిన ఆహారము ఆనాడు ఇశ్రాయేలు జనాంగము భుజించిన విధముగా ఈనాడు ఈ లోకములో ఈ యొక్క ఉన్న కాలములో నువ్వు మన్నా కలిగిన ఆహారము నువ్వు భుజించాలి అంటే, ఆయన వైపు నువ్వు నడిచినట్లయితే మన్నా కలిగిన ఆహారమును దానితో సమానముగా నువ్వు భుజించాలంటే, ఆయన వాక్యమును నువ్వు చదువుతున్నట్లయితే, ఆయన వాక్యమును నువ్వు విన్నట్లయితే, ఆయన వైపు నువ్వు తేరి చూచినట్లయితే, ఆయన సమస్తము నువ్వు అడిగినట్లయితే, ఆ మన్నా ఇలువ కలిగిన ఆహారము అదే సమపాలలో నువ్వు భుజించుదుగాక. అటువంటి భుజించాలని ఆశ కలిగిన ప్రాణముతో నువ్వు ఉన్నట్ల అయితే దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగునుగాక. మరి అంటున్నాడు దేవాది దేవుడు, నేను నీరు ఏ విధముగా ఉచితంగా ఇచ్చాను, మన్నా ఏ విధముగా ఆహారమును ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే ద్వారా నేను ఏ విధంగా ఇచ్చానో, ఈనాడు ఈ కాలంలో ఈ కడవరి దినములలో నేను మీకు కూడా సమస్తమును అందజేస్తాను. ఇటువంటి సమస్తమును నువ్వు పొందుకోవాలనుకున్న వాడివైతే ఒకసారి ఆయన వైపు తేరి చూసి అడుగునైనా, అయ్యా తండ్రి, ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి నీరు ఉచితంగా ఇచ్చావు, మన్నాను ఉచితంగా ఆహారమును పంచావు, కుంటివాడి అయినా అతనికి కాళ్ళు ద్వారా నడిపించగలిగేటట్లు చేశావు ఉచితంగా. మరొక మాట అంటున్నాడు ఆ దేవాది దేవుడు, ఇంకొక మాటనైనా ఆయన ఉన్నట్టే రక్తస్రావము కలిగిన స్త్రీకి స్వస్థత నుండేటట్టు చేశాడు.
ఈ రక్తస్రావము కలిగిన స్త్రీ గ్రంథములో ఎక్కడ చెప్పబడినదో ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు నాయన. లూకా సువార్త 8వ అధ్యాయము 43 నుంచి 48 వరకు ఒకసారి చదవండి. అక్కడ అంటున్నాడు నాయన, అక్కడ యేసు ప్రభు వారు ఈ లూకా సువార్త 8వ అధ్యాయము 43 నుంచి 48వ వచనం దాకా ఏమని తెలియపరుస్తున్నాడంటే, గలిలయ ప్రాంతం నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే గెరాసీనీయులు ఆ ప్రాంతం వైపు వెళ్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏం తెలియ మళ్ళా చెబుతున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము 43, 48 వచనం ఏమని తెలియజేస్తున్నట్టే, గలిలయ అనే ప్రాంతంలో గెరాసీనీయులు అనే ప్రాంతం వైపు యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వెళుతూ ఆయన వెంబడి జన సమూహము 12 మంది శిష్యులు ఆయన ఎందుకు వెంబడిస్తూ వెళుతూ ఉన్నారు. ఈ వెళుతూ ఉన్న సందర్భంలో గెరాసీనీయులైన ప్రాంతాల దగ్గరికి రాగానే అక్కడ 12 సంవత్సరములు కలిగిన రక్తస్రావముతో కూడిన ఒక స్త్రీ ఉన్నది. ఎవరి తల్లి? 12 సంవత్సరములు కలిగిన రక్తస్రావముతో నిండిన ఒక స్త్రీ ఉన్నది. ఆ 12 సంవత్సరంలో రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ ఎదురు చూస్తూ ఉన్నది. ఏమని ఎదురు చూస్తున్నది? నాలో ఉన్న ఈ రక్తస్రావము ఆగిపోవాలి, నేను స్వస్థత నొందాలి, ఎందరి కోసమో ఎదురు చూసినది. ఆ మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూసినది. రానే వచ్చినది ఆ మెస్సయ్య రాకడే. ఆ యేసు ప్రభువారు ఏమైతే ఆమె అనుకొని ఎదురు చూచినదో ఆ యేసు ప్రభువారు ఆ ప్రాంతము గుండా వెళుతున్నాడు. ఆమె తెలుసుకొని ఆ 12 సంవత్సరములు బాధపడిన రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభువారు ఆ జన సమూహంలో పోతూ ఉన్నప్పుడు ఈమె కూడా ఆ జన సమూహంలో పడి వెళుతూ యేసు ప్రభువారి చెంగును పట్టుకున్న చాలు అన్నది. ఏమన్నది? యేసు ప్రభువారి చెంగు పట్టుకున్న చాలు, నేను స్వస్థత పొందుతాను. నాలో ఉన్న ఇన్ని సంవత్సరములు 12 సంవత్సరములతో బాధపడిన నా బాధ, కష్టము, దుఃఖము సమస్తము తొలగిపోతుంది అని ఆమె ఆశ కలిగిన ప్రాణముతో ఎదురు చూచిన విధముగా యేసు ప్రభువారు ఆ సమీపము రాగానే ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ ఆ యేసు ప్రభువారి చెవులు పట్టుకొనగానే ఆ క్షణములో ఆమె స్వస్థత నొందినది. దేవునికి మహిమ కలిగేటట్టు ఒకసారి అరడి చెప్పండి, మరొకసారి గట్టిగా చెప్పండి. ఆ క్షణములో దేవుని యొక్క మహిమ ఆ స్త్రీ పొందుకున్నట్లు ఈ క్షణములో దేవుని వాక్యము ద్వారా వింటున్న బిడ్డలు మీకు దేవుని యొక్క మహిమను పొందుకోగలగా వారివైతే దేవుని వైపు నువ్వు ప్రార్థన అనే వైపు నువ్వు చూచినట్లయితే ఆనాడు ఆ కాలంలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఈనాడు ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన యందు సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు సంచరించినట్లయితే, ఆయన వెంటాడి ప్రార్థనతో అడిగినట్లయితే నీకు సమస్యలు నువ్వు ఎన్ని సంవత్సరముల నుంచి నువ్వు బాధపడుతున్నావో, రోగముల ఎందుకు బాధపడుతున్నావా, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి నువ్వు బాధపడుతున్నావా, నీ బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతున్నావా, నీ భర్త గురించి తాగబోతే ఈ తాగుడు మానట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావా, ఈ యొక్క బాధలు సమస్తములు దేవాది దేవుడు తొలగించునుగాక, సమస్యను పరిష్కరించునుగాక. అలాగా దేవాది దేవుడు ఆ యొక్క మహిమను ఆ స్త్రీ వైపు వెళ్ళగానే దేవాది దేవుడు అన్నాడు, నాలో నుంచి ఏదో మహిమ వెళ్ళినది, నాలో ఉన్న మహిమ ప్రభావం వెళ్ళినది, నన్ను ఎవరు ముట్టారు నా చెవులు అనగానే అక్కడ ఉన్నవారు ఉక్కిరి బిక్కిరయ్యి అయ్యా మేము కాదు అంటూ ఉన్న సందర్భంలో పేతురు గారు అంటున్నారు, అయ్యా జన సమూహము కిక్కిరిసినది కాబట్టి, ఈ జన సమూహంలో ఒకరినొకరు త్రొక్కుకుంటూ ఉన్నారు కాబట్టి, కిక్కిరిసేది కాబట్టి ఎవరో ఒకరి చేయి తగిలి ఉంటుంది లేయా, అది ఎవరో ఒకరిది చేయి తగిలి ఉంటుంది, ఎవరో ఒకరి వైపు ఎల్లుంటుందిలేయా అని అంటే, కాదు నాలో ఉన్న మహిమ ఎవరైతే ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారో వాళ్ళ వైపున నా మహిమ తాకినది.
నాలో ఉన్న మహిమ వాళ్ళకు వెళ్ళినది, నాలో ఉన్న మహిమ ప్రభావము వాళ్ళ వైపు వెళ్ళినది కాక వాళ్ళు స్వస్థత నొందారు. నాలో ఉన్న మహిమను చవి చూచి రుచి చూచారు, ఆ స్వస్థత నొందారని దేవాది దేవుడు పలకగానే పేతురు ఆ జన సమూహములు యేసు ప్రభువు చెప్పగానే ఆ యొక్క ఎవరైతే 12 సంవత్సరాల నుంచి బాధపడిన యొక్క స్త్రీ వచ్చి, అయ్యా నేనేనయ్యా నీ చెంగు పట్టుకున్నది, నీ చెంగు పట్టుకోగానే నాకు రక్తస్రావం ఆగిపోయింది, నేను స్వస్థత పొందాను. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న నా బాధను ఈ క్షణములో నేను నీ ద్వారా స్వస్థత నుండి మేలులు పొందాను. ఈరోజు అంటున్నాడు దేవతి దేవుడు, నువ్వు కూడా పొందుకోవాలని, నువ్వు కూడా ఆయన మేలు నువ్వు పొందుకోవాలి, ఆయన దయ కృప కటాక్షం నువ్వు పొందుకోవాలని, ఆయన వైపు నువ్వు చూడాలని, ఆయన వైపు నువ్వు వెంబడించాలని, ఆయన వాక్యం ద్వారా నువ్వు నడుచుకోవాలని, ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రతి నిత్యము నువ్వు వెంటాడాలని ఆ దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆశ కలిగిన వారు అయితే ఆయన వైపు చూడునుగాక. అలాగే అంటూ ఉన్నాడు తల్లి. ఈ యొక్క విషయంలో మీకు దేవాది దేవుడు ఇంకా మరిన్ని విషయములు ఉచితముగా మీకు ఏ విధముగా ఆనాడు ఆ కాలంలో పంచాడు, ఈనాడు నీకు కూడా పంచుకోవాలని ఆ దేవాది దేవుడు ఆశపడి ఉన్నాడు. అటువంటి ఉచితముగా ప్రతి విషయములో నువ్వు పొందుకోవాలని ఆశ కలిగిన వారైతే ఆయన వైపు చూచుకొందువుగాక, ఆయన వెంటాడుదువుగాక, ఆయనలో ప్రతి ఒక్క విషయంలో నడుచుకొందువుగాక. ఇంకొక మాట అంటున్నాడు తల్లి. అలాగే లూకా సువార్త ఒక విషయంలో చెప్తున్నాడు తల్లి. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆడ ఇంకొక మాట అంటున్నాడు. అక్కడ అంటున్నాడు, అక్కడ ఆ ప్రాంతంలో యేసు ప్రభువారినైనా అలా దేవుని యొక్క సువార్త యొక్క పాటలో యేసు ప్రభువు నడుస్తూ ఉన్నప్పుడు ఒక పరిసయ్యుడు వచ్చి యేసు ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి భోజనము చేదురా అని అడిగాడు. ఏమడిగాడు తల్లి? యేసు ప్రభువారిని ఆ పరిసయ్యుడు అడుగుతున్నాడు. ఒక పరిసయ్యుడు, అయ్యా యేసు ప్రభువారు మా ఇంటికి వచ్చి భోజనం చేదురు అయ్యా, మా ఇంటికి భోజనము చేస్తే నేను ఎంత ధన్యుడు అవుతాను, ఎంత భాగ్యవంతుడు అవుతాను. యేసు ప్రభువారిని అడగానే పరిసయ్యుడు యేసు ప్రభువారు అన్నాడు, అక్కడ ప్రణాళిక ప్రకారంగా జరుగుతున్నది. యేసు ప్రభువారు ఆ పరిసయ్యుడు చెప్పగానే ఆ పరిసయ్యుడు ఇంటికి వెళ్ళగానే భోజనానికి కూర్చొని ఉండగానే ఆయన తన యొక్క 12 మంది శిష్యులు భోజనానికి కూర్చొని ఉండగానే అక్కడే ఒక మహత్కార్యము జరిగినది. ఉచితముగా ఒకరికి దేవాది దేవుడు ఉచితమైన రక్షణ కల్పించాడు, ఉచితమైన క్షమాభిక్ష పెట్టాడు. దేవాది దేవుడు ఉరి శిక్ష యందు ప్రభుత్వాలు క్షమాభిక్ష పెడతాయో తెలియదు, కానీ దేవాది దేవుని వైపును దేని చూస్తే ఆ దేవుని వైపును చూస్తే అక్కడ అంటున్నాడు, ఆ భోజనం యొక్క పంక్తిలో ఆ భోజనం యొక్క బల్ల చుట్టూ 12 మంది శిష్యులు ఆ యేసు ప్రభువారు ఉండగానే అక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఎవరు తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ. ఎవరు చెప్తానే? పాపాత్మురాలైన స్త్రీ. ఆమె బహు విస్తారముగా పాపాలు చేసినదంట. ఆమె కుమిలిపోతూ ఉన్నది, వేదన పడుతూ ఉన్నది, బహు వేదనతో దుఃఖ క్రాంతురాలై ఉన్నది. ఆ బాధలో దిగమింగుకునే దానికి, ఆమె పాపములను తుడిచిపెట్టే దానికి, ఆ పాపములు విడిచిపెట్టే దానికి సమస్యకు పరిష్కారము దొరికే చోటు ఆమె కనుగొన్నది. ఈరోజు నువ్వు కూడా నీ యొక్క పాపములు, నీ యొక్క సమస్తములు, బాధలు ఎవరైతే తొలగిస్తారో, ఎవరైతే నా సమస్యను పరిష్కరిస్తారో, నా పాపములు ఎవరైతే తుడిచిపెడతారో అనేది ఆ పాపాత్మురాలైన స్త్రీ కనుగొన్న విధముగా కనుగొని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినది. ఈరోజు నువ్వు కూడా యేసు ప్రభువారి దగ్గరికి నువ్వు రావాలని ఆశపడుతున్నాడు. ఈరోజు వాక్యం ఉంటున్న ఈ బిడ్డలందరికీ ఆ దేవాది దేవుడు అంటున్నాడు, ఆమె రాగానే ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి యేసు ప్రభువారి యొక్క కాళ్ళను అత్తరుతో కడుగుతుంది. ఎక్కడ కడుగుతుంది తల్లి? యేసు ప్రభు యొక్క పాదములను ఆ అత్తరు బుడ్డిలో అత్తరు తీసుకొని కడుగుతూ ఆమె యొక్క తల ఎంట్రుకలతో ఏం చేసింది? ఆ అత్తరు పూసిన పాదములను ఆ
తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నది. తుడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు చూస్తూ ఉన్నాడు. అప్పుడే కొద్ది రోజులకి యేసు ప్రభువారు ఆయన చెప్పిన విధముగా 3 రోజులు యొక్క కార్యక్రమాలు, అంటే యేసు ప్రభువారు చనిపోవాలి, లేయాలి, ఆ మహత్ కార్యము జరగాలి. ఇంకా కొన్ని రోజుల్లో యేసు ప్రభువారు చనిపోతారు, 3వ దినమున లేస్తారు. ఆ యొక్క విషయమును ఏం చేశారు, గ్రహించుకున్న సందర్భంలో అక్కడ మనకి కనబడుతున్నది. యేసు ప్రభువారు చనిపోతే నేను పట్టుకోలేను, ముట్టుకోలేను, ఆయన దగ్గరికి వెళ్ళలేనేమో, నా పాపమును తుడిచేది ఎవరు, నా పాపమును క్షమించేది ఎవరు అని ఆమె తెలుసుకొని అక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అత్తరు బుడ్డిలో ఉన్న అత్తరు తీసి వేసి ఆ పాదములు అత్తరుతో కడిగి ఆమె తల వెంట్రుకలతో ఆ యొక్క పాదములు తుడుస్తూ ఉన్నది. వాళ్ళ శిష్యులు అంటున్నారు, అయ్యా ఈ అత్తరు అమ్ముకోవచ్చు కదా, 5 దినారాలు వస్తున్నది. 5 దినారాలు అంటే ₹1. ఆనాడు 5 దినాలకు అమ్ముకోవచ్చు కదా, డబ్బులకు అమ్ముకోవచ్చు కదా అత్తనే అని ఒకరు అంటూ ఉంటే, నువ్వు ఉండనైనా ఆమె ఎంతో ప్రేమగా అత్తరు, విలువైన అత్తరును నా కాళ్ళతో కడిగినది. నువ్వు కనీసము నీ యొక్క పాదములు ఆయన వైపు ఆయన వెంట ఆయన యొక్క మందిరములోకి నువ్వు నడుస్తావా, ఆయన వెంబడిస్తావా? ఆనాడు ఆ స్త్రీ, పాపాత్మురాలనే స్త్రీ యేసు ప్రభు వారి యొక్క పాదములు కడిగినట్లు ఈనాడు నీ కాళ్ళను నువ్వు కనీసము నువ్వు కడుగుకొనవలెను. ఆయన యొక్క రక్తములను కడగబడిన వాడివైతే, ఆయన నమ్ముకున్న వాడివైతే నువ్వు ఆయన పాదముల వెంట నువ్వు వెంటపడుదువుగాక. అప్పుడు అంటున్నాడు, ఈమె విస్తారముగా ప్రేమించినది కనుక, ఈమె విస్తారముగా ఎంతకంటే అంతకంతగా ప్రేమించినది, అందుకని విస్తారమైన పాపములు క్షమింపబడునుగాక. ఆ యొక్క శిష్యుడితో అంటున్నాడు, ఈ విస్తారమైన పాపములు ఈ క్షణము నుంచే బహు విస్తారముగా నన్ను ప్రేమించినది కనుక ఈ విస్తారమైన పాపములు ఉచితముగా నేను క్షమిస్తున్నాను. ఏమన్నాడు తల్లి? ఉచితముగా ఈ ఒక పాపములు నేను క్షమిస్తూ ఉన్నాను అంటున్నాడు. దేవాది దేవుడు ఉచితముగా ఆయన పాపములను ఉచితముగా క్షమించాడు. ఈరోజు దేవాది దేవుడు నేను అంటూ ఉన్నాడు, ఉచితముగా నీ యొక్క పాపములు క్షమించబడాలి అంటే ఈ దినమునే నువ్వు ఆ దేవుని వైపు తేరి చూచి నీ పాపములను ఒప్పుకున్నట్లయితే, అటువంటి పాపములను ఒప్పుకుంటావని, ఆయన మార్గములను నడుస్తావని, సూచ తప్పకుండా నడుస్తూ ఆయన వైపు నువ్వు వెళతావని, ఆయన వైపు నువ్వు తేరి చూస్తావని ఆయన వెంటాడితే నీ పాపముల సమస్తము తొలగిపోవునుగాక. నీ కన్నీరు బొట్టు దేవాది దేవుడు చూచునుగాక. నీ కన్నీరు నా దేవాది దేవుడు తుడుచునుగాక. ఇంకొక మాట అంటున్నాడు నేను, అలాగే కిందకు వెళితే, ఆ పాపాత్మురాలైన విస్తారమైన పాపములు ఉచితముగా క్షమించిన వారు యేసు ప్రభు వారే. ఇంకొక మాట ఉచితంగా ఏమందించాడంటే, ఒక మాటగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం తీసుకున్నట్లయితే ఆ యేసు ప్రభు వారు అంటున్నారు, 3 నుంచి 11వ వచనంలో ఆడంటూ ఉన్నారు, వ్యభిచార నిమిత్తము పట్టుబడిన స్త్రీకి ఉచితముగా న్యాయము ఇచ్చాడు. ఎంతలే ఉచితముగా న్యాయము ఇచ్చాడు. ఉచితముగా న్యాయము ఎలా ఇచ్చాడంటే, వ్యభిచార నిమిత్తము పట్టబడిన ఒక స్త్రీ ఉన్నదట. స్త్రీ ఏం చేశారంటే, శాస్త్రులు పరిశీలు ఏం చేశారంటే ఆమెను పట్టుకొని వచ్చారు. ఆమెను పట్టుకొని వచ్చి జన సమూహముల మధ్యన ఆమెను నిలిచి ఉంచారు. ఎవరిని? వ్యభిచార నిమిత్తము నిలబడిన స్త్రీ. ఆనాడు అంటున్నారు వాళ్ళు, యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఆయన శోధిస్తున్నారు, ఆయన్ని బాధ పెడుతున్నారు. అయ్యా, నువ్వేమన్నా చెప్పదలుచున్నది ఏమైనా ఉంటే చెప్పు. ఆనాడు మోషే గారికి ఇచ్చిన ధర్మశాస్త్రం ఉన్నది కదా, వ్యభిచార నిమిత్తం ఎవరైతే పట్టుబడితే వాళ్ళని రాళ్లతో కొట్టమని ధర్మశాస్త్రము చెబుతూ ఉన్నది కదా. ధర్మశాస్త్రాన్ని అనుసంధానముగా మేము అనుసరించి వ్యభిచారము కలిగిన స్త్రీని మేము రాళ్లతో కొడుతున్నాము. నువ్వేమైనా చెప్పదలిచి ఉంటే చెప్పు అని చెప్పి యేసు ప్రభువారిని శోధిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు ఆ జన సమూహములో మధ్య ఉన్న ఆ యొక్క వ్యభిచారగలైన స్త్రీని చూశాడు. వీళ్ళకి ఎలా చెబితే
వింటారు అని చెప్పి ఆ జన సమూహమును, ఆ శాస్త్రులను, పరిసయ్యులను, ఆ మహా మేధావుల వైపు చూచి యేసు ప్రభువు ఒకటే అంటున్నాడు, ఒక్క నిమిషం ఆగండి. ఈ రాళ్ళు అనేది ఆమె పైన మీరు వేస్తూ ఉన్నారు కదా, ఆయన నా మాట ఒక నిమిషం విని తర్వాత మీరు ఆ మాట చెప్పున ఆ ధర్మశాస్త్రము ప్రకారంగా రాళ్ళు తీసుకొని మీరు కొట్టవచ్చు. కానీ కండిషన్ ఒకటి. ఏం కండిషన్ అంటే, మీలో ఇంతమంది ఉన్నారు కదా, మీలో ఎవరైనా పాపము చేయని వారు ఎవరైతే ఉంటారో, ఏమన్నారు తల్లి, ఏమన్నారండి? పాపము చేయని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాయి తీసుకొని నిర్దాక్షిణంగా ఆమె మీరు కొట్టవచ్చు. మీరు దమ్ము సత్తా ఉన్నదా మీలో అని యేసు ప్రభువు వారు ఛాలెంజ్ వేశారు. మీలో ఎవరైనా పాపము చేసిన వారై ఉంటే ఆ రాయి తీసుకొని మీరు ఆమెను కొట్టి బాధించవచ్చు, ఆ శిక్షను ఆమెకి మీరు విధించవచ్చు అని అడగగానే యేసు ప్రభు వారు వాళ్ళు అక్కడ ఏం చేశారంటే, నేను ఫిల్టర్ ఆఫ్ సైలెంట్ అయిపోయి పెద్దల కాడి నుంచి చిన్న పిల్లల వరకు వాళ్ళ యొక్క మనస్సాక్షి అంట గద్దిస్తూ ఉన్నదట. ఏమనుంది? ఏమంతలే ఆ జన సమూహము, శాస్త్రులు, పరిసయ్యులు, ఆ జన సమూహం ప్రతి ఆ యొక్క రాయిని తీసుకున్న ప్రతి ఒక్కరికి మనస్సాక్షి గుద్దుతూ ఉన్నదంట. యేసు ప్రభువు ఒక మాట అంటున్నాడు, మీరు ఎవరైనా పాపము చేసిన వారైతే, పాపము చేయని వారైతే ఆమె కొట్టవచ్చు అని మాట వెంట ఆయన నోటకుండా రాగానే వీళ్ళు మనసులో గుద్దుకొని ఒకరినొకరు చూచుకుంటూ ఒకరినొకరు ఆ మనస్సాక్షి గుద్దుతూ వాళ్ళని గద్దిస్తున్నప్పుడు ఒక్కొక్కరు పెద్దల కాడి నుంచి చిన్నపిల్లల వరకు ఒక్కొక్కరు ఆ ప్రదేశం నుంచి విడిచిపెట్టి వెళుతూ ఉన్నారు. మొత్తానికి పెద్దలు వెళ్ళిపోయారు, చిన్నలు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరు 1 by 1 ఒకరొకరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువు అక్కడ నిలబడి ఆమె వైపు చూస్తున్నాడు. వ్యభిచార నిమిత్తము పట్టబడిన స్త్రీ వైపు ఆమె కన్నీరు చూస్తున్నాడు, ఆమె బాధను చూస్తున్నాడు, ఆమె దుఃఖ కాంతురాలైన ఆమె చూస్తున్నాడు. ఆమె అన్ని విడిచిపెట్టిపోయినది. ఏమని? ఇక వాళ్ళు తలాక రాయి తీసుకొని నన్ను కొడుతారు, నేను చనిపోతాను, ధర్మశాస్త్ర ప్రకారము నేను ఈరోజు బలి అయిపోతానని చెప్పి ఆమె మనసులో ఆమె కృంగిపోయి వేదన పడి బాధతో కన్నీరు పర్వతం అయిపోతుంది. కన్నీటి పర్వతమైనప్పుడు యేసు ప్రభువు నిలబడి చూచి లాస్ట్ ఇక్కడ ఉన్న జనాభా అందరూ ఒక్కరొకరు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభువు అక్కడ చూచి అన్నాడు, అమ్మ తల్లి, నీకు శిక్ష విధింపబడిన వారు వచ్చారు కదా, ఎవరైనా నీ మీద రాళ్ళు వేశారా, ఎవరైనా నీకు శిక్ష విధించారా అని ఆమె అడుగగా ఆమె అన్నది, ప్రభువా ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు ప్రభువా, అందరూ వెళ్ళిపోయారు ప్రభు, కానీ నువ్వు ఒక్కడే ఉన్నావు, నువ్వు కూడా శిక్ష వేస్తావు ఏమో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా కన్నీరు పర్వతమవుతుంది, నా కన్నీరు ఏరుడై పారుతున్నది, నేను చనిపోతాను అని ఆమె మనోవేదనతో చెందినప్పుడు యేసు ప్రభువారు ఆమెని చూచి ఆమె వైపు చూచి, బిడ్డ నువ్వు ఏడవకు. ఎవరైతే ఇక్కడ ఉన్న వారందరూ వెళ్ళిపోయారు, ప్రతి ఒక్కరు పాపము చేసిన వారు కనుక అందరూ వెళ్ళిపోయారు. పాపము చేయలేని వారు ఎవరు కూడా ఈ లోకములు ఒకరు లేడు, నీతిమంతులు కూడా ఒకరు లేడు అంటూ ఉన్నాడు యేసు ప్రభువారు. ఛాలెంజ్, నీతిమంతుడు ఒక్కడు లేడు, పరిశుద్ధుడు కూడా ఒక్కడు లేడు అంటున్నాడు. ఈ కాలంలో దేవాది దేవుడు మనకి వేస్తున్న ప్రశ్న, నీతిమంతుడుగా నువ్వు బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాడు, పాపము చేయలేని వాడిగా నువ్వు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆనాడు జనసమూహము వెళ్ళిపోయినట్లు పాపము చేసిన వారు కాబట్టి తప్పించుకొని వెళ్ళారు. ఈనాడు నువ్వు కూడా అటువంటి మాయలో, పాపం అనే లోయలో పడకుండా ఉండాలని ఆ దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అప్పుడు అందరూ వెళ్ళిపోగానే యేసు ప్రభువు ఆ స్త్రీని చూచి ఆమెను ఓదార్చి, ఇక నుంచి నేను కూడా నీకు శిక్ష వేయను. ఏమన్నాడు తల్లి? ఏమన్నాడు? ఇక నుంచి నేను కూడా నీకు శిక్ష వేయను, ఇక నుంచి నీవు ఏ పాపము చేయకుండా బ్రతుకుదుగాక.
ఏమన్నాడు తల్లి? ఇక నుంచి నువ్వు ఏ పాపము చేయకుండా బ్రతుకుదువు అని ఆమెని విడిచిపెట్టాడు. ఇక ఆ క్షణం నుంచి ఆ యొక్క వ్యభిచారముతో నిండి పట్టబడిన స్త్రీ ఆ పాపములు చేయకుండా మానివేసి దేవుని వెంటపడి దేవుని యొక్క సేవలో కొని ఆడదగినది కాబట్టి ఉత్తమ స్త్రీరాలుగాను ఎన్నుకోదగినది. ఈరోజు దేవాది దేవుడు అంటున్నాడు, ఇక్కడ కూర్చున్న బిడ్డలకు దేవుని యొక్క పరలోక రాజ్యం వైపు సువార్త ఛానల్తో చూసిన బిడ్డలకు నీ యొక్క పాపములు విడిచిపెట్టినట్లయితే ఆయన వైపు తేరి చూడు. నీ బాధలు దుఃఖములు పోవాలని ఆయన వైపు చూడు. ఆనాడు ఆ స్త్రీ చూచి తరించి యేసు ప్రభువాని యొక్క కృపా కటాక్షములు పొందుకొని ఉన్నది. కాబట్టి నువ్వు కూడా ఈ కాలంలో ఈ క్షణంలో నువ్వు కూడా ఆయన యొక్క కృపా కటాక్షములను పొందుకోవాలని ఆమెకు ఉచితమైన ఏం చేశాడో న్యాయమును తీర్చాడు. అందరి ముందు ఉచితమైన న్యాయమును పొందగలిగిన స్త్రీ, ఈ విచార నిమిత్తం పట్టుబడిన స్త్రీ. దేవాది దేవుడు అంటున్నాడు, ఇన్ని ఇక్కడ నుంచి ప్రతి ఒక్క విషయములో ఏ ఏ విధముగా నేను ఉచితముగా ఇచ్చానంటే, మొట్టమొదటగా ఆ ఇశ్రాయేలు జనాంగానికి బండ నుండి నీరు ఉచితముగా ఇచ్చాను. రెండవది మన్నా అనే ఆహారమును వాళ్ళకి ఉచితముగా ఇచ్చాను. మూడవది అంటున్నాడు దేవాది దేవుడు, పుట్టివాడికి నేను ఉచితముగా కాళ్ళు అనే స్వస్థత నొందేటట్లు నేను చేశాను. మూడవ మాట. నాలుగవదిగా పాపాత్మురాలైన స్త్రీని నేను విస్తారమైన పాపములు క్షమించి ఆమెను నేను క్షమించబడేటట్లు నేను చేశాను ఉచితముగా. ఐదవదిగా వ్యభిచార నిమిత్తము పట్టబడిన స్త్రీని నేను ఉచితమైన న్యాయము తీర్చగలిగాను. ఆరోదిగా ఏమంటున్నాడంటే, రక్షణ పొందేవాడుగా రక్షణ ఉచితముగా నీకు నేను ఇస్తున్నాను. ఈ రక్షణ యేసు ప్రభు వారి యొక్క రక్షణ నువ్వు పొందుకోవాలంటే, ఎవరైతే ఆయన వైపు రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నవారైతే, కోడి తన పిల్లలను రెక్కల చాటు కాల్చి కాపాడినట్లు ఆ దేవాది దేవుడు నిన్ను రక్షించే దేవుడు ఆ యేసు ప్రభువారు నీలో ప్రవేశించజేయునుగాక. అటువంటి యేసు ప్రభువారి యొక్క రక్షణ, ఆయన రక్షించే దేవుడుగా నీలో నువ్వు ఉండాలంటే ఆయన్ను వెంటాడుదువుగాక. ఆయన వెంటాడుతూ ఆయన వాక్యము నువ్వు అనుసంధానంగా నడుస్తూ ప్రార్థనలు ఏకీభవించే వాడివైతే రక్షించే ఒక విధానము నీకు ఉచితముగా పంచబడుదుగాక. ఎల్లకాలము ఆ దేవాది దేవుడిని రక్షించాలని ఆశపడదు. ఎన్ని అంశములు ఉచితముగా పంచాడు ఆ దేవాది దేవుడు మీకు తెలియజేస్తూ దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, క్షమాపణ ఉచితముగా నేను ఇచ్చాను. ఆ బిడ్డకి పాపాత్మురాలైన స్త్రీని నేను క్షమించాను. వ్యభిచార నిమిత్తం పట్టబడిన స్త్రీని నేను ఉచితమైన న్యాయమును నేను పొందగలిగేటట్టు నేను చేశాను. ఇన్ని రకాల ఉచితమైన నేను అందరికీ పంచాను. కాబట్టి ఈరోజు నువ్వు కూడా ఉచితముగా నువ్వు పొందాలని, పాలు పంచుకోవాలని, ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో నువ్వు పాలు పంచుకోవాలని దేవుని యొక్క కృపా కటాక్షం మరిన్ని ఎన్నెన్నో నువ్వు ఉచితమైన విషయాలు పాలు పంచుకోవాలని ఆశపడుతూ ఈ యొక్క ఉచితమైన వాక్యం నా దేవాది దేవుడు మీకును నాకును అందరికీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకి ఫలభరితమయ్యేటట్లు దేవాది దేవుడు చూచునుగాక. అలాగే ఈ యొక్క వాక్యం నా దేవాది దేవుడు ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ